డేస్ బ్యాక్ 20 years బ్యాక్ మన నెలగా అప్పుడు నూతులో నీళ్ళు తోడుకుంటే వల్ల అలాగే ఉందండి. ఇది కష్టం లేకుండా భలే తోడుకోవచ్చు. చూపిస్తాను. పెద్ద పనివాడు పని చేయడు. కానీ ఇక్కడికి వచ్చి మేము చూసాము సోమేష్ గారు నేను, కానీ నాకు పెద్ద తేడా అనిపించలేదు. ఎందుకంటే కొద్దిగా మా దగ్గర నేచర్ ఇదే. అంటే ఎంత డబ్బులు లేకుండా ఎంత ఈటుగా మేము బతకట్లేదు, కానీ కొద్దిగా వ్యవసాయం ఎడ్లతో కొంతవరకు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అందులో సీక్వెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది మా లైఫ్ కూడా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు వ్యవసాయం అనేది ఒకసారి ఈరోజు వ్యవసాయం చేసేవాడు తగ్గిపోతుందని చెప్పడానికి గుర్తింపు ఏంటంటే, ఇక్కడ పూర్వం రోజులు ఇక్కడ వింతలు విడ్డూరాలు జరగట్లేదండి. పూర్వం రోజులు ఎలా ఉండేవారు అలా బతుకుతున్నారు. అదే ఒక పెద్ద సందర్శన స్పాట్ కింద మారిపోయింది. అంటే మనం పూర్వం ఎలా బతుకుతామో అది ఒక వింతలాగా అయిపోతుంది. ఇప్పుడు మనకే ఇంక రానున్న తరాలకి ఏంటంటే అది ఒక మ్యూజియంలో పెట్టిన ఈట్లాగా అయిపోద్ది అనమాట. ఇదంతా తీసి వెళ్ళిపోయింది దాకా తీవా. అదిగోండి ఒకసారి చూడండి, ఆ పాపని చూపిస్తారు కదా చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటుండ్రా. ఇదిగోండి ఇక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ నిషేధమనేసి ఒక ఇదంటించారు. ఇక్కడ అంతా గానుగు ఇప్పుడు చూపించారు కదా సోమేశ్, ఆ గానుగు సున్నంతోనే కట్టింది ఇదంతా. చూడండి ఒకసారి, ఇదంతా సున్నమైన సిమెంట్ కాదు, సున్నంలా ఉందా. ఇదిగోండి పసుసాల అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆ గానుగు సున్నం ఆడడానికి వ్యవసాయం చేయడానికి వాడుతుంటారు కదా. ఇదిగోండి మేము కరెక్ట్ 1 గంట అప్పుడు వచ్చి మా అందరూ లోపల ఉన్నారా, మేము అనుమతి లేదు లోపలికి అనమాట, బయట నుండే చూసుకుని వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసాం కదా మనము ఇటుక కట్టు, ఇదంతా సనాతన పద్ధతి, పూర్వం ఎలాగా నివసించేవారో ఆ విధంగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు వ్యవసాయం పండించడానికి వీలుగా ఈ 2 జాతుల ఎడ్లని వీళ్ళు ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. ఇది అంతా చూస్తుంటే ఒక 40 సంవత్సరాల బ్యాక్ మామ కూడా ఇలాగే, మా తాతలు ఇలాగే ఉండేవారు. ప్రస్తుతానికి మా కాడ కూడా ఒక జత ఎడ్లు ఉన్నాయనుకోండి, కానీ మేమైతే వ్యవసాయం చేయడానికి ఇసుక పెరగడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చాలా వరకు గమనించింది ఏంటంటే, పూర్వకాలము ఎలా నివసించేవారో, కట్టెలు కొట్టుకొని వాటితో వంట వండుకొని, అదేవిధంగా ఎటువంటి గ్యాస్ యూజ్ చేయకుండా, ఎటువంటి మోటార్ అవసరం లేకుండా, స్టార్టింగ్లో వచ్చేటప్పుడు నూతి దగ్గర నీళ్ళు తోడని చూసావా, అంటే ఎటువంటి మోటార్ అవసరం లేకుండా పూర్వం రోజులు ఎలా నీరు తోడుకుండేవారో అలాగే. అంటే అక్కడ ఖర్చు లేదు మోటార్తో, ఇక్కడ మనకి గ్యాస్తో సంబంధం లేదు, అంటే ఖర్చు లేదు, కట్టెలు తెచ్చుకొని చేసుకోవడమే. వ్యవసాయం ఏదైనా చేయాలంటే ట్రాక్టర్లు కానీ ఎటువంటి యాంత్రిక అవసరం లేకుండా పూర్వం ఏ విధంగా సాగించేవారో జీవనాన్ని, అదేవిధంగా ఎడ్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఇక్కడ కూడా ఖర్చు లేదు, మనకి ఏటేటి కావాలి అది ఏటి తింటాం, కూరగాయలు పండించుకుంటారు, వరి పండించుకుంటారు, అంతా కూడా మనం కష్టపడ్డాం. అంటే రోజుకి 18 గంటలు 12 గంటలు పని చేయవలసిన పని లేదు. రోజుకో 4 గంటలు పని చేసుకొని తర్వాత దైవారాధన చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ మధ్యన మనం చూస్తున్నాం గుండె జబ్బులు ఉండి నడుస్తుండి పడిపోతున్నారు. ఎందుకంటే స్ట్రెస్ అంటే ఇక్కడ అది అవసరం లేదు, ప్రశాంతంగా బతకొచ్చు హ్యాపీగా. ఎవరితో పోటీ లేదు, ఈ పోటీ ప్రపంచంలో ఒకరితో ఒకటి పోటీ లేదు. ఇక్కడ ఎవరి జీవితం ఆడిది, తిండుకుంటే చాలు. చాలామంది వేరు వేరు ప్రాంతాల నుండి ఉద్యోగాలు చేసి విసిగిపోయి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా వస్తారంటే ఇక్కడ
ఈ ఇల్లు జాగా ఇచ్చి ఇల్లు కూడా కట్టేసి ఇస్తున్నారు ఇక్కడనే. ఈ ఆర్గనైజ్ వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా అతను, ఇక్కడ ఇల్లు కూడా కట్టేసి ఇస్తున్నారనమాట. ఎవరైనా వచ్చి ఉండొచ్చు, ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండొచ్చు. ఇక్కడ డబ్బుతో సంబంధం లేదండి. డబ్బు రామ రామ హరే హరే. బావి దగ్గర తర్వాత కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి కొంతకాలం క్రితం. 8 గంటలు ఫ్రీ సర్వీస్. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు కూడా ప్రైవేట్ జాబ్ల కన్నా ఘోరంగా ఉన్నాయి. ప్రైవేట్ జాబ్లు ఏమో 20 గంటలు పనిచేస్తేనే బతుకుతున్నారు. ఆలోచించండి. తర్వాత ఆ జాబ్ లో లేని వాళ్ళు దొంగతనాలు, హత్యలు చేస్తున్నారు. బైక్ల మీద ఉన్నప్పుడు నెక్లెస్ బ్యాగ్లు పుంజుకొని పోతున్నారు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, కానీ ఇప్పుడు చూడండి, ఈ వయసులో ఉన్నప్పుడు భాగవతం భగవద్గీత నేర్పించారనుకోండి, పెద్దగా తర్వాత తప్పులు చేయరు. కానీ ఈ వయసు ఉన్నప్పుడు భాగవతం భగవద్గీత నేర్పించకుండా స్కూల్కి పంపించి హోంవర్క్లు, క్లాస్ వర్క్లు రాపిస్తే పెద్దగా తర్వాత దొంగతనాలు, హత్యలు చేయక ఇంకేం చేస్తారు? ఆలోచించారా మీరు ఎప్పుడైనా? చిన్నప్పుడే మనకు ప్రతి ఒక్క లోకంలో ఏం జరుగుతుంది, మనం నరకానికి వెళ్తే ఏ నరకానికి వెళ్తాము, ఎలాంటి తప్పులు చేసిన వాళ్ళు ఏ నరకంలో ఏ శిక్ష అనుభవిస్తారు, మళ్ళీ తర్వాత ఏ జన్మ ఇక్కడికి తీసుకుంటాము, తర్వాత ఏ జన్మ మనకు.